తాప్సీ పన్ను అలియాస్ తాప్సీ 1987 ఆగస్టు 1న ఢిల్లీలోని జాట్ సిక్కు ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి దిల్మోహన్ సింగ్ పన్ను, తల్లి నిర్మలాజీత్. ఈమెకు చెల్లెలు షాగోన్ కూడా ఉంది. తాప్సీ తన స్కూలింగ్ని అశోక్ బిహార్లోని మాతా జైకౌర్ పబ్లిక్ స్కూల్లో చదివింది. ఆ తర్వాత గురు తేజ్ బహదూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చేసింది. కాలేజ్ డేస్ నుండి తాప్సీకి మోడలింగ్, యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దీంతో ఆమె 2008 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనింది. కానీ సెలెక్ట్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఆ తర్వాత 2 ఇయర్స్ మూవీలో ట్రై చేసినా బాలీవుడ్లో ఎవరూ ఈమెకు అవకాశాలు ఇవ్వలేదు. ఆ తర్వాత కాస్టింగ్ డైరెక్టర్ సహాయంతో సౌత్ మూవీస్లో ట్రై చేయాలని అనుకుంది. అలా 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత 2010లో రాఘవేంద్రరావు గారి మ్యూజికల్ ఫిలిం అయిన జుమ్మంది నాదంకి ఆడిషన్లో పాల్గొనింది. కానీ రాఘవేంద్రరావుకి తాప్సీ నచ్చలేదట. ఎలాగైనా ఈ మూవీలో అవకాశం వదులుకోకూడదని రాఘవేంద్రరావు పెట్టిన కండిషన్స్ కంతా తాప్సీ ఓకే చెప్పింది. కానీ మోహన్ బాబు ప్రొడ్యూసర్గా ఉండడంతో మోహన్ బాబు తాప్సీని సెలెక్ట్ చేయలేకపోయేసరికి అతని కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేసుకోవడంతో ఫైనల్గా తాప్సీ జుమ్మంది నాదం మూవీకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోగా మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కాబట్టి, పైగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో పరిచయం అయితే తన తలరాత మరోలా మారిపోతుందని, ఎలాగైనా అవకాశాన్ని వదులుకోకూడదని వాళ్ళు పెట్టిన కండిషన్స్కి తాప్సీ ఒప్పుకోవడం జరిగింది. ఆ మూవీ విడుదలై అంతగా ఆడకపోయినా తాప్సీకి మాత్రం ఆఫర్స్ తెలుగు, తమిళ్లో వెతుక్కుంటూ వచ్చాయి. అలా 2011లో ఆడుగులం అనే తమిళ్ మూవీలో ధనుష్తో హీరోయిన్గా తమిళ్ ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వస్తాడు నారాజు, వీర, మొగుడు, గుండెల్లో గోదారి, దరువు, షాడో వంటి మూవీస్ చేసినా ఆమెకు అనుకున్నంతగా పేరు రాలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే హీరోస్తో సమానంగా హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఓన్లీ గ్లామర్ పరంగానే హీరోయిన్స్ని చూపించడంతో తాప్సీ తన టాలెంట్ని సౌత్ మూవీస్లో చూపించుకునే అవకాశం రాలేదనే చెప్పొచ్చు. అందుకే సౌత్ మూవీస్ మీద కోప్పడి తను బాలీవుడ్లో ట్రై చేయాలని అనుకుంది. అలాగే ట్రై చేసి హిందీ మూవీస్లో ఆమె అనుకున్నట్టే మంచి మూవీస్ని చేస్తుంది. తాప్సీ కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అని ఇప్పటి వరకు 50 సినిమాల వరకు యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను 2 ఫిలింఫేర్ అవార్డ్స్తో పాటు 2 జీ సినీ అవార్డ్స్ని గెలుచుకుంది. ఇది తాప్సీకి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్. ఇక పర్సనల్ లైఫ్కి వస్తే 2013లో తమిళ్లో ఆరంభం అనే మూవీని చేసేటప్పుడు హీరో ఆర్యాతో తాప్సీకి మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి ఇద్దరూ డేట్ చేశారు. అలా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరూ కలిసి 2 మూవీస్ని చేశారు. కానీ ఆర్య తాప్సీతో రిలేషన్లో ఉంటూనే అటు నయనతారతో లవ్ ట్రాక్ని నడిపాడు. దీంతో తాప్సీ ఆర్యతో బ్రేకప్ చేసుకుంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ని ఒక పార్టీలో కలవడం, వీరిద్దరికి మంచి సన్నిహిత్యం ఏర్పడి 2015లో బేబీ, 2017లో నామ్ షబ్నం షబానా, 2019లో మిషన్ మంగల్ అనే మూవీస్ని చేశారు. కానీ తాప్సీ మూవీస్ కోసమే ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత మహత్ రాఘవేంద్రతో సీక్రెట్గా లవ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసింది. కానీ అతని సినిమా కెరియర్ అటు ఇటుగానే ఉండడంతో తాప్సీ అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత దిల్ జంగ్లీ అనే మూవీ చేసేటప్పుడు సంకిబ్ సలీంతో మంచి స్నేహం పెరిగి ఇద్దరు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగే ఉంటూ వస్తున్నారు. అంటే వీరిద్దరి మధ్య ఇప్పటికీ ప్రేమ పెళ్లి అనే దానికి తావులేదన్నమాట. ఆ తర్వాత బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథ్యూస్ బోయ్తో డేట్ చేయసాగింది. ఇతను ఒక ఇంటర్వ్యూలో తాప్సీ నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ మాల్దీవ్స్లో వెకేషన్స్లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్నాళ్లకు తన ప్రియుడు గురించి చెప్పింది తాప్సీ. తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి పబ్లిక్గా మాట్లాడడానికి తనకేం మొహమాటం లేదని చెబుతుంది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు 2 పూర్తిగా వేరువేరుగా ఉంటాయని చెప్పింది. అలాగే ఉంచాలనుకుంటున్నానని, తనకు సంబంధించిన వాళ్ళ పుట్టినరోజుల్లో పాల్గొన్నప్పుడు ఏదో ఒక స్టిల్ని పంచుకుంటానని చెప్పుకొచ్చింది. తన పర్సనల్ లైఫ్లో భాగమైన ప్రియుడు మాథియస్ విషయంలో అదే చేశానని చెప్పుకొచ్చింది తాప్సీ. ప్రేమలో ఉన్నాను కానీ పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పుకొచ్చింది. ఒకేసారి 1/2 సినిమాలు చేయడం కంటే కూడా 3 సినిమాలు ఒప్పుకుంటే అటు ప్రొఫెషనల్ లైఫ్, ఇటు పర్సనల్ లైఫ్ హాయిగా ఉంటుందని, రెండింటికి టైం కేటాయించవచ్చని చెప్పుకొచ్చింది. తను ఇప్పుడు అదే చేస్తున్నట్లు చెప్పింది. అసలు సౌత్ మూవీస్ పైన తాప్సీ చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక 35 సంవత్సరాలైన తాప్సీ త్వరలో తనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొని తన ఫ్యామిలీ లైఫ్ని హ్యాపీగా గడపాలని సిఆర్ వాయిస్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఫోక్స్, నేటి సమాజం డబ్బు లేని వ్యక్తికి విలువ ఇవ్వదు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వాళ్ళ దగ్గర మనకు విలువ ఉంటుంది. ఇది ఫోక్స్ నటి తాప్సీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.